ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. The Lord has surely given the whole land into our hands. All the people are melting in fear because of us. Joshua chapter 2 verse 24. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉండగా మనము భయపడవద్దు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనల్ని బట్టి మన పైకి వస్తున్న ఆపదలు, సమస్యలు, శత్రువులు, విరోధులు, అంధకార దురాత్మ సమూహములు భయపడాలి. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనమంతా ధైర్యముగా ఉండాలి. ఈ రోజున నీవు దేని కొరకు పోరాడుతున్నావో అది నీకు దక్కబోతుంది. నీ వైపు తీర్పు రాబోతుంది. నీ చేతికి దేవుడు వారిని అప్పగించబోతున్నాడు. నీవు ఏదైతే సాధించలేనని అనుకుంటున్నావో దానినే దేవుడు నీకు ఇస్తాడు. చాలా సులువుగా, ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా రక్షకుడు వాటిని లేదా దానిని నీకు ఇస్తాడు. అయితే నీవు మాత్రం భయపడవద్దు, ధైర్యము విడవవద్దు, అవిశ్వాసములోనికి వెళ్ళిపోవద్దు. వాక్యం సెలవిస్తుంది, భయము చేత ధైర్యము కోల్పోతాము అని. అంటే ఎప్పుడైతే మనలోనికి భయం ఎంటర్ అవుతుందో అప్పటి నుండి ధైర్యము తగ్గిపోతుంది. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది అని లేఖనములు చెబుతున్నాయి కదా. నేను ఈ వ్యాధితో పోరాడలేను అనే భయము, నేను ఈ ఉద్యోగము పొందలేను అనే భయము, నేను ఈ సమస్యలో నుండి బయటకు రాలేను అనే భయము, నేను బ్రతకను అనే భయము, ఈ భయము ఆల్రెడీ నీలో ఉన్న కొంచెము ధైర్యాన్ని కూడా బలహీనపరుస్తుంది. ఇక అసలు నీవు ముందుకు సాగలేవు, నడవలేవు, జీవించలేవు. ఈ రోజున వాక్య భాగమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో యెరికోను ఎదుర్కోబోతున్నారు ఇజ్రాయేలీలు. అయితే ముందుగా వేగుల వారిగా వెళ్ళిన ఆ ఇద్దరు వచ్చి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇది. మన వలన ఆ యెరికో పట్టణం వారు అందరూ భయపడుతున్నారు. దేవుడు మన చేతికి ఆ యెరికోను అప్పగిస్తున్నాడు. ఇక మనకు తిరుగులేదు. మనము నిరభ్యంతరంగా ఆ దేశానితో యుద్ధం చేయవచ్చు, విజయము మనదే అని వారు ధీమాతో ఉన్నారు. బహుశా ఆ వేగుల వారు ఆ దేశంలోనికి వెళ్ళిన దగ్గర నుండి అందరూ ఇజ్రాయిల్ గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు మన పైకి వస్తే మన పరిస్థితి ఏంటి అనే భయముతో బ్రతుకుతున్నారు. ఎవరిలో చూసినా సంతోషం లేదు, ఆనందం లేదు, భయమే ఉంది. అందుకే వాక్యములో స్పష్టంగా వ్రాయబడి ఉంది, ఆ దేశ నివాసులందరూ ధైర్యము చెడి ఉన్నారు అని. అంటే వారు ఇక మన పని అయిపోయింది, మనం ఏమి చేయలేము అని డిసైడ్ అయ్యారు. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మేము ఓడిపోయాము, మా జోలికి రావద్దు, మీరు యెరికోను దాటి ముందుకు సాగండి, మూయబడిన ద్వారాలు తీస్తామని మాత్రం చెప్పడం లేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, అపవాది, నీ శత్రువులు, నీ బలహీనతలు నీ దగ్గర ధైర్యంగా ఉన్నట్లు, నిన్నేదో మృంగివేస్తున్నట్లు నటిస్తున్నారని మరచిపోకు. దేవుడు అపవాది తలను ఎప్పుడో చితక్కొట్టాడు. నీ వ్యాధి నిన్ను భయపెట్టాలని చూస్తుంది. నీకున్న అప్పులైనా, ఆర్థిక కష్టాలైనా నిన్ను నిరుత్సాహపరచాలని చూస్తున్నాయి. నీ కుటుంబ సమస్యలు నీ మనశ్శాంతిని దొంగిలించాలని చూస్తున్నాయి. భయపడకు, అవి నిన్ను ఏమీ చేయలేవు. దిగులు పడకు, నీకేమీ కాదు. వాటిని చూసి ధైర్యం చెడనివ్వకు. వాటికి నీ మీద అధికారమో లేదు. నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీ రక్షకుడు నీతో ఉన్నాడు. ఆయన వాటిని నీ చేతికి అప్పగించాడు. ఈరోజు నీ శత్రువు, నీ విరోధి అంటున్నాడేమో, నీవు ఒంటరివి వాడవు, నీవు ఒంటరి దానవు, నీవు బలహీనుడవు, బలహీనురాలివి, నువ్వు ఏం చేయలేవు, నీవు ఏం సాధించలేవు, నీకు హాని చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను అని. నువ్వేం కంగారు పడకు. అవన్నీ కూడా మేకపోతు గాంభీర్యం మాటలు. లోపల నువ్వంటే అనగా నీవు నమ్మిన దేవుడంటే వారికి భయముంది,
వారి ధైర్యము చెడిపోయింది. నీ ప్రార్థన చూసి, నీ భక్తి చూసి, నీ విశ్వాసం చూసి వారు భయపడుతున్నారు. నీవు ధైర్యంగా ఉండు, నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడు తండ్రి, కృపామయుడు అయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నారని ప్రభా, ఏ సమస్య, ఏ శోధన, ఏ అపవాది క్రియలు ఎటువంటివి అయా మమ్మల్ని ఏమి చేయలేవని ప్రభా, ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, వారిని ఆశీర్వదించండి, ధైర్యపరచండి నా తండ్రి. వారికున్న సమస్యలు, వారికున్న కష్టాలు, వారికున్న శోధనలు, వారు అనుభవిస్తున్నటువంటి బాధలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికున్న రోగము వారిని ఏమి చేయదని వారికి ధైర్యాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. అవును నా తండ్రి, ఎటువంటి వ్యాధి బంధకాలతో వారున్న ప్రభా, ప్రతి బలహీనతను వారి నుండి కొట్టివేయండి. మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలన్నిటిని యేసునామములో కొట్టివేయండి. అయా, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు వారు బందీలైపోకుండా నా ప్రభా అయా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క తండ్రి, ఆ ధూమపానము, మద్యపానము, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు అన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, బిడ్డలు మరి తండ్రి చదువుకుంటుండగా ఉన్నతమైనటువంటి చదువులు బిడ్డలు చదువుకోవడానికి సహాయం చేయండి. మీ జ్ఞానము చేత వారిని నింపండి. ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడినట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఉద్యోగాల నిమిత్తము మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేసే ప్రయత్నాలన్నిటినీ సఫలము చేయండి నా ప్రభా. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో కృప చూపించండి అయ్యా. మరి తండ్రి, వేరే అయా ప్రాంతానికి వెళ్లి బిడ్డలు చదువుకుంటుండగా తండ్రి అక్కడ నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. పరిస్థితులన్నీ వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తూ ఉన్నారో వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయా. వారు చేస్తున్న ఆ యొక్క బిజినెస్ అంతటిలో లాభాలను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, కూలి పని చేసుకున్న వారిని దీవించండి అయ్యా. చేతి పని చేసుకున్న వారందరిని ఆశీర్వదించండి ప్రభా అయా. మరి తండ్రి, రైతులను మీరు దీవించండి అయ్యా. వారు వేసిన పంటను తండ్రి అయా మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఈ రోజున తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క ప్రయాణం అంతటిలో మీ యొక్క కాపుదలను దయచేయండి దేవా. ఏ యొక్క వాహనములో వారు వెళ్తున్నా ప్రభా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి దేవా అయ్యా. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని బలపరచండి అయ్యా, ధైర్యపరచండి ప్రభా. కృంగిపోతుండగా వారిని మీరు లేవనెత్తండి నా తండ్రి. నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి కన్నీరు కారుస్తున్న దైవజనుల యొక్క మనవిని మీరు ఆలకించండి ప్రభా. అనేకులు రక్షించబడినట్లుగా కృప చూపించండి అయ్యా. సువార్థికులను మీరు దీవించండి ప్రభా. వారిని ఆశీర్వదించండి అయ్యా. వారు వెళ్లే మార్గాలను సరళము చేయండి ప్రభా. అదే విధంగా మిషనరీస్ ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. వారు చేసే సేవా కార్యక్రమాలన్నిటిలో తండ్రి మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాము దేవా అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి దేవా. న్యాయమైన పాలన వారు జరిగించుటకు సహాయములు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా చెప్పుకోలేనటువంటి కష్టముతో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించండి తండ్రి, బలపరచండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యంని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.